గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మన ప్రీవియస్ వీడియో అయిన మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలామంది చాలా బాగా నచ్చింది, మంచిగా ఉన్నాయి అని కామెంట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నేను మీషో నుంచి 4 శారీస్ అయితే ఆర్డర్ చేశాను. ప్రైస్ వచ్చేసరికి 300 నుంచి 700 లోపల మాత్రమే. సో ఈ ప్రైస్ రేంజ్లోనే ఒక 4 శారీస్ అయితే తీసుకున్నాను. ఇవే అనమాట ఆ 4 శారీస్. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. ఒక్కొక్క శారీ ఎలా వచ్చింది మొత్తం డీటెయిలింగ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏ శారీ స్టార్ట్ చేద్దాం. బై ద వే నాకైతే ఈ కలర్ శారీ చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను. సో మీ ముందు మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇదనమాట శారీ. కలర్ వచ్చేసరికి ఇది గ్లాస్ పచ్చ కలరు, పైనేమో మనకి చిన్న అంచులాగా వచ్చిందనమాట. కనిపిస్తుందా? ఇది చిన్న అంచు, తర్వాత ఇలా మొత్తం వర్క్ అదే ప్రింటెడ్ డిజైన్ వచ్చింది. అండ్ ఈ శారీకి మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట. ఇది కలర్ శారీ. నాకు కూడా బాగుంది కదా ఈ శారీ. సో మొత్తం ఓపెన్ చేద్దాము శారీ ఎలా ఉంది అని చెప్పి. చూడండి, బాగుంది కదా చీర కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ రోజ్ అండ్ గ్లాస్ పచ్చ కాంబినేషన్ చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. ఇది ఈ శారీకి వచ్చిన బ్లౌజు. ఆ బ్లౌజ్కి యాజ్ యూజువల్ పైనేమో చిన్న బార్డర్ వచ్చింది, కిందేమో పెద్ద బార్డర్ ఇచ్చినారు. సో మనం ఏది కావాలంటే అది స్టిచ్ చేసుకోవచ్చు. మనకంతా ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది అనమాట. గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అయితే ఉందన్నమాట. ఇది బ్లౌజ్ డిజైన్. సో శారీ అంతా మనకి ఇలా వర్క్ అయితే ఇలా ప్రింటెడ్ వర్క్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా ఉంది వర్క్. దీనికి వచ్చిన మనకి డిజైన్. ఈ అంచు మీద మనకి మామిడి పిందులు, అంచు మీద మనకి పీకాక్ డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. మీకు కనిపిస్తుందా? ఈ పైన సైడ్ ఏమో పీకాక్ డిజైన్ వచ్చింది. అంచు పై పాటలో ఏమో మనకి పీకాక్ డిజైన్ వచ్చింది. కిందేమో మా పెద్ద అంచులాగా డిజైన్ ఏం లేదు, మొత్తం పట్టు అంచు మాత్రం వచ్చిందనమాట. శారీ మొత్తం ఇలానే ఉంది. ఓకే, కాదండి, సారీ. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్కి మాత్రము ఒక సైడ్ ఏమో పెద్ద అంచు వచ్చి వర్క్ అదే పీకాక్స్ అలా ఏం రాలేదు. అండ్ దీనికి పైన సైడ్ ఏమో మనకు వచ్చేసరికి ఇలా ప్లెయిన్గానే వచ్చింది అనమాట బ్లౌజ్ మాత్రము. శారీ మొత్తానికి పైన ఏమో చిన్న పీకాక్స్ వచ్చాయి. అండ్ కింద పార్ట్లో మనకి పెద్ద పీకాక్స్ వచ్చున్నాయి. పెద్ద పీకాక్స్ వచ్చి దాని కింద వచ్చేసరికి మనకు అంచులాగైతే వచ్చింది. ఇక్కడేమో పెద్ద పీకాక్స్ వచ్చాయి. సెకండ్ పార్ట్లో ఏమో మనకి బ్లౌజ్కి వచ్చిందిలా అలా అంచు వచ్చింది. చూడడానికి చాలా బాగుంది ఈ శారీ మాత్రము. నేను కట్టుకుని ఎలా ఉంది వీడియోస్ కూడా నెక్స్ట్ మీరు చూడొచ్చు. నేను శారీ కట్టుకున్నాను, అది మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో మొత్తానికి నాకు శారీ బాగుందా లేదా అని. ఇదనమాట శారీ మొత్తం. ఇలా శారీ మొత్తం మనకి ఇలా ప్రింట్, పైనేమో చిన్న అంచు బార్డర్, కిందేమో పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఇది కానీ దీనికి మాత్రము పైట ఇలా వచ్చిందనమాట. సగమేమో రన్నింగ్ శారీ అండ్ కొంచెం చిన్నగా ఇలా అంచు అయితే వచ్చింది. నేను ఇలా వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఇది మనకి ఇప్పుడు ఎనీహౌ నేను మొత్తం కట్టుకున్న ఈ శారీ ఆల్రెడీ. ఆ కట్టుకున్న క్లిప్స్ కూడా మీకు ఇప్పుడు అటాచ్ చేస్తాను. మీరు ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ చూడొచ్చు. సో మీకు ఇలా నేను కట్టుకున్న తర్వాత చూస్తే ఒక మొత్తం మంచి ఐడియా అయితే వస్తుంది ఈ శారీ ఓవరాల్గా ఎలా ఉందని. క్వాలిటీ వైజ్ మాత్రం ఈ శారీ చాలా బాగుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఏమంటే మనం అంచులు పెట్టుకుంటాం కదా, సో స్టిఫ్గా ఇలా చేత్తోనే మనం నీట్గా ఫోల్డింగ్స్ అంతా చేసుకోవచ్చు. సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ చాలా స్మూత్గా ఉంది. అండ్ కట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అంత బరువేం అనిపించలేదు, చాలా బాగుంది. నన్ను అడిగితే ఇది బెస్ట్ బయ్యే. సో ఎవరైనా ఈ ప్రైస్ రేంజ్లో, ఇది వచ్చేసరికి నాకు అరౌండ్ 700 అలా పడింది. ఇన్ కేస్ మీకు ఈ ప్రైస్ రేంజ్లో ఈ శారీ ఓకే అనుకుంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో మనకి ఇంకా 5 అదర్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. నేను డిస్ప్లే పైన ఇస్తాను, అంటే ఏమేమి కలర్స్ ఉన్నాయని మీరు చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ పెడతాను, శారీస్ అన్ని లింక్స్. మీరు అక్కడ కూడా చెక్ చేసి ఒకవేళ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇదనమాట మన ఫస్ట్ శారీ. సో ఐ విల్ రేట్ దిస్ యాజ్ 10 out of 10. నాకైతే బాగా నచ్చింది. అండ్ నేను కట్టుకున్నప్పుడు కూడా ఎస్పెషల్లీ ఈ శారీ నాకు కూడా బాగా ఆప్ట్ అయింది. సో నా క్లిప్స్ మీరు చూసారు కదా ఆల్రెడీ. ఇదనమాట మన ఫస్ట్ శారీ.
నెక్స్ట్ మనం మన సెకండ్ శారీ అయితే చూసేద్దాము. సో నేనేం చేశానంటే 2 సిమిలర్ కైండ్ ఆఫ్ శారీస్ అయితే ఆర్డర్ చేశాను. అవి వచ్చేసరికి డోలా సిల్క్. డిఫరెన్స్ ఏమంటే బార్డర్ మాత్రమే రెండింటికి చేంజ్ అవుతుంది అనమాట. సో అందులో నేను ఆర్డర్ చేసిన దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఇది బ్రింజాల్ కలర్ శారీకి మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అంచు వచ్చింది. ఇది వచ్చేసరికి డోలా సిల్క్ శారీ అనమాట. దీనిపైన మనకి శారీ మొత్తము ఇలా సిల్వర్ బాక్సెస్ లాగా వచ్చింది. అండ్ బాటంలో వచ్చేసరికి మనకి ఇలాంటి డిజైన్ అయితే వచ్చింది అనమాట. ప్రజెంట్ ఇలాంటి శారీస్ అంతా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందుకోసమే నేను కూడా మీషోలో అయితే ఆర్డర్ చేశాను, ఎలా ఉంటుంది ఎలా వస్తాయి అని చెప్పి. దీనికి ఏమంటే పైన ఏమో ఇలాంటి బొమ్మలు వచ్చాయి అండ్ కింద వచ్చేసరికి మనకి పట్టంచి అయితే వచ్చింది అనమాట. ఈ శారీ కానీ మాత్రం అసలు కట్టుకున్నట్టే లేవు, అసలు బరువే లేవు, చాలా బాగున్నాయి. అండ్ ఈ శారీస్కి ఏమంటే మనకి పైన సైడ్ ఇలా వర్క్ వచ్చింది, ఇలా చిన్న బార్డర్, చిన్న అంచు వచ్చి ఇలా బార్డర్ అయితే వచ్చింది అనమాట పైన సైడ్. అండ్ కింద సైడ్ మాత్రం మనకి ఇలా పెద్ద అంచు మాదిరి వచ్చింది. నాకైతే శారీస్కి ఇంత చిన్న బార్డర్ కన్నా ఇలా పెద్ద బార్డర్ ఉంటే బాగా కనిపిస్తుంది కదా. సో లుక్ కూడా బాగుంటుంది. అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది, యూనిక్ కలర్. ఇలాంటి ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా యూనిక్ అనిపించింది. సో అందుకే ఇదైతే తీసుకున్నాను. మనకి ఇందులో కూడా వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 4 అదర్ కలర్ ఆప్షన్స్ అయితే మీషోలో అవైలబుల్ ఉన్నాయి. అన్నీ నేను పైన స్క్రీన్ మీద అయితే మీకు ఇస్తాను. సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది కదా, మీకు ఏది నచ్చిందని. నాకైతే ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంది అండ్ మెత్తగా కూడా ఉన్నాయి, అసలు గీసుకోవడం అలా అంతా లేదు. ఇదనమాట ఈ శారీకి పళ్ళు. మనకి శారీ మొత్తము ఇలాంటి ఈ బొమ్మలు అయితే వచ్చాయన్నమాట. మనకి ఇలా శారీ కొంగుకు మాత్రం ఇలాంటి బొమ్మలు వచ్చాయి. అండ్ శారీ మొత్తంలో పైన పార్ట్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ వచ్చింది. అండ్ బాటమ్ పార్ట్లో వచ్చేసరికి మనకి ఇలాంటి బార్డర్ వచ్చింది. సో ఇది పెద్ద బార్డరే, చిన్న బార్డర్ అయితే ఏం కాదు. ఇదనమాట లుక్. నేను ఈ శారీ కూడా ఆల్రెడీ కట్టుకున్నాను. సో మీరు నెక్స్ట్ అయితే ఈ శారీ కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనే వీడియో అయితే చూడొచ్చు. సో మొత్తం శారీ ఎలా ఉందో మీ ముందే చూస్తానమాట. దీనికి వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కలర్ వచ్చేసరికి ఎల్లో కలర్ వచ్చింది. ఇది బ్లౌజ్ అనమాట. స్టార్టింగ్లోనే ఉంది బ్లౌజు, తర్వాత శారీ తర్వాత కంటిన్యూషన్ అనమాట. ఇది మనం కట్ చేసుకోవాలి. 1 మీటర్ దాకా ఉన్నట్టుంది. ఇలా ఉందన్నమాట శారీ. నాకు కూడా ఈ శారీ బాగా నచ్చింది. యాక్చువల్గా నేను కొంచెం అంటే మనం ఆర్డర్ చేసేటప్పుడే కొంచెం మంచిగా చూసి ఆర్డర్ చేసుకుంటే రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టు, ఇంకా బాగుంటేనే వీడియోస్ కూడా చేస్తున్నాను. అసలు బాగాలేని వాటిని వీడియోస్ చేయడం ఎందుకు అన్నట్టు, బాగాలేని వాటి మీద నేను వీడియోస్ కూడా రికార్డ్ చేయట్లేదు, బాగున్నాయి మాత్రమే షూట్ చేస్తున్నాను. ఈ శారీ కూడా ఐ విల్ రేట్ 10 out of 10. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా. సో ఇదే మోడల్లో నేను ఇంకొక కలర్ శారీ అయితే ఆర్డర్ చేశాను. అది వచ్చేసరికి రెడ్ కలర్ అని చూపించింది కానీ అది కొంచెం టమాటా రెడ్ కలర్లో అలా వచ్చింది. బట్ స్టిల్ ఇది కూడా బాగుంది. ఇదనమాట మన నెక్స్ట్ శారీ. దీనికి వచ్చేసరికి మనకి స్కై బ్లూ అంచు వచ్చి ఇలా జాక్వర్డ్ డిజైన్ అయితే వచ్చిందనమాట. దీనికి కూడా ఏమంటే ఇంత ముందు చూపించిన శారీకి ఏమో సిల్వర్ బాక్సెస్ లాగా ఉంది కదా, దీనికేమో గోల్డ్ బాక్సెస్ లాగా వచ్చిందనమాట శారీ మీద. ఇలా సేమ్ పైన మాత్రం సేమ్ ఇలాంటి వర్కే ఉందనమాట. దానికి దీనికి ఏం ఒకటే చేంజ్ ఏంటంటే ఈ శారీకి మనకి కింద ఇలాంటి బొమ్మలు వచ్చున్నాయి, ఈ శారీకి ఏమో మనకి ఇలాంటి బొమ్మలు వచ్చాయి. బట్ దీనికి ఏమంటే మనకి అలా కాకుండా ఇలా వచ్చినాయి అనమాట. ఇదే డిఫరెన్స్. ఈ శారీకేమో ఇలా, ఈ శారీకేమో ఇలా అనమాట. ఈ రెండింటికి ఇంకా మొత్తం సేమ్, మొత్తం 2 శారీస్ సేమ్. దానికేమో మనకి సిల్వర్ బాక్సెస్ లాగా వచ్చింది, దీనికేమో మనకి గోల్డ్ బాక్సెస్ అయితే వచ్చాయి. సో ఈ శారీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో మనకి. దీనికి వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి
ఇలా స్కై బ్లూ కలర్లో వచ్చింది. అండ్ ఈ స్కై బ్లూ పైన మనకి ఇలా గోల్డ్ కలర్ బాక్సెస్ వచ్చాయి. అండ్ కింద వచ్చేసరికి హ్యాండ్స్కి మనకి ఇలా అంచులాగా అయితే వర్క్ అంచులాగా డిజైన్ వచ్చింది. అండ్ ఒక సైడ్ ఏమో చిన్న అంచు, ఇంకా రెండో సైడ్ ఏమో పెద్ద అంచు. అది దానిలాగే దానికి కూడా ఇలానే వచ్చింది అనమాట మనకి. సో అదేమంటే ఎల్లో కలర్ వల్ల అంత డీటెయిలింగ్ అంత తెలియలేదు, దీనికి మాత్రం బాగా తెలుస్తుంది. రెండు సేమ్. అండ్ ఈ వర్క్ కూడా దీనికి వచ్చిన డిజైన్ కూడా బాగుంది, తామరపూల డిజైన్ అనమాట. సో ఇది అనమాట శారీ మొత్తం మనకి ఇలానే ఉంది. పైన ఏమో చిన్న అంచు వచ్చింది, కిందేమో ఇలాంటి పెద్ద అంచు జాక్వర్డ్ స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చింది అనమాట. ఈ కింద అంచులో కూడా కొంచెం వరకు ఏమో నెమళ్ళు, కొంచెం వరకు ఇలా మధ్యలో ఒక లైక్ మండలి డిజైన్స్ ఉంటాయి కదా, అలా అయితే వచ్చిందనమాట. ఇదనమాట శారీ. నాకు ఈ శారీ కూడా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఈ పైట అయితే చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో పట్టు దాంట్లోనే ఇలాంటి కొంచెం డిఫరెంట్ మోడల్స్ కట్టుకుంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది కదా. అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా, ఇవన్నీ నాకు తెలిసి అరౌండ్ 500 అనుకుంటా, 460 సంథింగ్ అలా. ఎందుకంటే మంచిగా నేను పైన అయితే ప్రైసెస్ అయితే మెన్షన్ చేస్తాను, మేబీ నేను కొన్నిసార్లు తప్పు చెప్పొచ్చు కదా, సో అలా అంతా ఎందుకు అని చెప్పి. ఇదనమాట ప్రైజు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ కూడా నేను కట్టుకున్నాను. సో నేను కట్టుకున్నప్పుడు ఎలా ఉందో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా. ఆ క్లిప్స్ కూడా నేనైతే అటాచ్ చేస్తాను. ఇదనమాట మన థర్డ్ శారీ. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పటివరకు చూపించిన 3 శారీస్ అయితే అన్ని 3 బాగున్నాయి. నెక్స్ట్ మనకి ఇంకా లాస్ట్ శారీ ఏమంటే, నేను ఈ శారీ వచ్చేసరికి కొంచెం యూనిక్గా ఉంటుందని ఆర్డర్ చేశాను. నా మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే శారీ తీసుకొని దాన్ని డ్రెస్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కదా, అలా కూడా యూజ్ అవుతుంది. అంటే లైక్ నాకు మా పాపకి అన్నట్టు కూడా ఆలోచించి ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ప్రజెంట్ అందరూ ఇలాంటి దాంట్లో డ్రెస్సెస్ అయితే వేసుకుంటున్నారు కదా, సో ఎలా ఉంటుంది అన్నట్టు జస్ట్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసరికి అరౌండ్ 290 సంథింగ్ అలా అనమాట. అంత ప్రైస్ అయితే ఏం కాదు. క్వాలిటీ మొత్తం చాలా బాగుంది. అండ్ అసలు ఇవి ఎక్కడ కూడా ఇవన్నీ గుచ్చుకోవడం అలా లేదు. ఇదైతే చాలా అంటే మా పాప కూడా ఈజీగా క్యారీ చేస్తుంది, తను వేసుకున్నా కానీ విసుక్కోదు అన్నట్టయితే ఈ క్లాత్ అనేది ఉంది మనకి. ఇది వచ్చేసరికి పోలీ సిల్క్. ఇంతకు ముందు చూపించిన ఫస్ట్ 2 డోలా సిల్క్. అండ్ మనం ఫస్ట్ చూసిన శారీ వచ్చేసరికి కాంజీవరం శారీ. ఈ శారీ మొత్తం సేమ్ ఇంతే, ఓకే, ఏం డిజైన్ ఏం లేదు, ఇలా ప్లెయిన్ వచ్చింది. నా ప్లాన్ ఏమంటే ఈ శారీని ఉంచి డ్రెస్గా కన్వర్ట్ చేయాలని, అంటే లైక్ కొరియన్ స్టైల్లో డ్రెస్సెస్ ఆర్ ఏదైనా ఒక పింట్రెస్ట్లో చూసేసి నాకు మా పాపకి కొంచెం యూనిక్గా ఉండేలాగా డ్రెస్ అయితే స్టిచ్ చేపిస్తాం అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను కానీ డ్రెస్ స్టిచ్ చేపిస్తే ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. సో మేము ఎలాంటి అవుట్ఫిట్ తీసుకున్నామని. ఇదనమాట. ఈ శారీ మొత్తం ఇలానే ఉంది. సో ఓపెన్ చేయడం ఎందుకని నేనైతే చూపించట్లేదు. అండ్ ఈ శారీకి ఏమంటే మనకి ఇలా సపరేట్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్కి ఏమంటే హ్యాండ్ వర్క్ ఇలా చిన్న చిన్న పూసలు అయితే కుట్టేసి ఉన్నారనమాట.
ఇక్కడ హ్యాండ్ అండ్ బ్యాక్ సైడ్ మనం కుట్టించుకుంటే ఇలా అన్నట్టు ఇలా అయితే ఇచ్చేస్తున్నారు. సో నాకు తెలిసి నేనైతే ఏమి శారీని మెజారిటీలీ ఈ శారీని మాత్రం నేను డ్రెస్గా అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదనమాట. బట్ క్వాలిటీ వైజ్ మాత్రము 4 చీరలు చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీరు కానీ ఈ ఫెస్టివల్ సీజన్కి ఒక శారీ తీసుకోవాలి అనుకుంటే ఈ 4 మీరు ఏది తీసుకున్నా కానీ డెఫినెట్లీ రిగ్రెట్ అయితే అవ్వరు. క్వాలిటీ చాలా బాగుంది, నాకు కూడా పర్సనల్గా బాగా నచ్చాయి. అండ్ మీ రెఫరెన్స్ కోసం నేను అన్ని చీరలు కూడా కట్టుకున్నాను, సో దట్ మీకు కూడా బాగా అర్థమవుతుంది కదా. సో అంటే మామూలుగా చూపించిన దానికి మనం వేసుకున్నప్పుడు కొంచెం మంచి ఐడియా అయితే వస్తుంది కదా, ఆ పర్స్పెక్టివ్లోనే నేను ఈ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇదనమాట మన శారీస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇంకా మంచి వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్. హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. హ్యాపీ షాపింగ్.